హైదరాబాద్ నోవోటెల్లో కాంగ్రెస్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికలను అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై చర్చించారు. మిషన్ 15 పేరుతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో పాటు మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు త్వరలోనే ఒక చేరిక ఉంటుందని ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నోవోటెల్లో కాంగ్రెస్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై చర్చించారు. మిషన్ 15 పేరుతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇక ఈ అంశాలన్నింటిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కాసేపటి క్రితమే కాంగ్రెస్ నాయకుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహము, అలాగే జాతీయ నాయకుల యొక్క సభలు, సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగింది. అయితే ప్రధానంగా మనకు ఈరోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలని కనుక పరిశీలిస్తే మిషన్ 15 అనేటువంటి టార్గెట్తో ఈ పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ వెళ్లాలని నిర్ణయించింది. అలాగే ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ స్థితిగతులు, అలాగే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వే రిపోర్ట్లన్నింటినీ కూడా ఈ సమావేశంలో ఇన్ఛార్జీలు అభ్యర్థుల ముందు ఉంచారు. అలాగే మల్కాజిగిరి, చేవెళ్ల, అలాగే సికింద్రాబాద్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని, ఈ 3 నియోజకవర్గాల్లో నాయకత్వం అంతా కూడా ఫోకస్ చేయాలనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. అలాగే హైదరాబాద్ని ఆనుకొని ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు మీద కూడా కాంగ్రెస్ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంతో పోలిస్తే కొంత పరిస్థితి మెరుగుపడింది అనేటువంటి రిపోర్టుని సునీల్ కొనుగోలు దీంట్లో స్పష్టం చేశారు. ఇక మిగతా అంశాల కనుక చూస్తే కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఇప్పటి వరకు ప్రకటించాల్సినటువంటి 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. అది ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశం మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేసీ వేణుగోపాల్ని అడిగారు. ఆ 3 నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించాలి అని సూత్రప్రాయకంగా అడిగినటువంటి నేపథ్యంలో తొందర అవసరం లేదు, త్వరలోనే ఒక కీలకమైనటువంటి చేరికలు కూడా ఉంటాయని ఒక కామెంట్ చేసినట్టు మనకున్నటువంటి సమాచారం. వీటితో పాటుగా ప్రధానంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కొంత బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ బలానికి కారణం ఏంటి అనే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సర్వే చేసినట్టు స్పష్టం చేశారు ఈ సమావేశంలో. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిపోతుంది అనేటువంటి నివేదిక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేలో వచ్చింది. అయితే ఈ బలహీన పడటానికి గల కారణం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశంలో కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ కూడా కామెంట్ను చేసింది. తెలంగాణలో బీజేపీని పరోక్షంగా లోపాయికారిక బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి, బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఆరోపణ కూడా చేసింది. ఎందుకంటే ప్రస్తుతం లిక్కర్ కేసులో జైల్లో ఉన్నటువంటి కవితకి బెయిల్ రావాలి అంటే ఈ బీజేపీకి సహకరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయానికి బీఆర్ఎస్ నాయకత్వం వచ్చింది. కాబట్టి పార్టీ నష్టపోయినా సరే బీజేపీకి మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ నాయకత్వం ఉందనేటువంటి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదే అంశాన్ని కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బాహటంగానే ప్రచారం చేయాలనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు సంబంధించినటువంటి సభలు, సమావేశాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ జరిగింది.